మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు ఇంట్లో ఈజీగా వెజ్ కుష్కా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో 2 కప్పుల బాస్మతి బియ్యం వేసుకోండి. నీళ్లు వేసుకొని బాగా కడుక్కోండి. నీళ్లు వేసి అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి. ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి. 2 ఇంచీల చెక్క వేసుకోండి. 4 లవంగాలు వేసుకోండి. 2 యాలక్కీలు వేసుకోండి. 2 ఇంచీల అల్లాన్ని తరుక్కుని వేసుకోండి. 13 వెల్లుల్లిపాయలని వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలని తుంపి వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా తరుక్కుని వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. 2 మీడియం సైజ్ టమాటోల్ని తరుక్కుని వేసుకోండి. టమాటో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా పుదీనా వేసుకోండి. ఒక 2 సెకండ్ల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత జార్లోకి వేసుకోండి. 2 స్పూన్ల పెరుగు వేసుకోండి. నున్నగా మిక్సీకి వేసుకోండి. కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొద్దిగా గోడంబిని తుంపి వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. కాసేపు మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అదంతా వేసేసుకోండి. ఇది కూడా నూనె వేరయ్యేంత వరకు మగ్గనివ్వండి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక జాలరీలో వేసుకోండి. చూడండి, నూనె వేరయ్యే వరకు ఇలా మగ్గించుకోండి. ఇప్పుడు మనం వడేసుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసుకోండి. కొద్దిసేపు కలుపుకోండి. ఒక గిన్నెలో 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు వేసుకోండి. అంటే 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు పెట్టుకొని నీళ్లు కాగిన తర్వాత వేడి నీళ్లను కుక్కర్లో వేసుకోండి. అంతా కలుపుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. 1 విజిల్ వేయించుకుంటే చాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కుష్కా రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.